సభాధ్యక్షులు గౌరీ శంకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పుస్తక ప్రేమికులు, పుస్తక రచయితలు లేదా పుస్తకాల అంశాన్ని సజీవంగా భవిష్యత్ తరానికి ఉంచాలని ఆకాంక్షించేటువంటి వేదిక ఉన్న పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. పుస్తకం అనేటువంటిది నా దృష్టిలో మానవుడి యొక్క మేధో సంపత్తికి ఒక నావిగేటర్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే చదువుకుంటున్న సందర్భంగా కావచ్చు, లేదా భవిష్యత్తులో 10వ తరగతి తర్వాత లేకపోతే ఇంకెప్పుడో ఒక దశ నిర్ణయించుకునే సందర్భం లోపల స్వాతంత్ర ఉద్యమం ముందు కావచ్చు, లేదా ప్రతి ఉద్యమంలో అతివాదులు మితవాదులు ఉన్నట్టుగా పుస్తకానికి సంబంధించి చదివే సందర్భంలో రకరకాల పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మనం ఈ యొక్క బుక్ ఫేర్లోనే 400 పైన బుక్ స్టాల్స్ ఉన్నప్పుడు అందులో సాంఘిక పరంగా, సామాజికంగా, రాజకీయంగా, తీవ్రవాదానికి సంబంధించిన చరిత్ర పరంగా కావచ్చు, ఉద్యమానికి సంబంధించి కావచ్చు, సాంస్కృతికంగా, ఇలా అనేక ప్రతి రంగానికి సంబంధించినటువంటి ఒక విశిష్టమైనటువంటి స్పెషలైజేషన్ తోటి బుక్స్ ఉన్నాయి. నాలాంటి జానపదం నచ్చవచ్చు, గౌరీ శంకరనకు రాజకీయపరమైన ఇప్పుడు నచ్చవచ్చు, వైస్ ఛాన్సలర్ గారికి అదే మేము అలా రాజకీయాల్లో దిగబడినాం కాబట్టి మాకు జానపదం వస్తే ఉల్లాసం అనుకుంటాం. మీరు రాజకీయాలకు ఇంకా ఎక్కువ ఆకర్షితం కావాలనుకుంటారు కాబట్టి రాజకీయం ఎక్కువ ఉంచవచ్చు. హరికృష్ణ గారికి సాంస్కృతిక ఉండొచ్చు, మిగతా రచయితలే. మీకు ఏది మనసులో ఆ నేవిగేషన్లు వస్తే దాని పుస్తకం రూపంలో ప్రింట్ చేస్తారు మీరు కానీ మీరిద్దరు. ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో ప్రొఫెసర్ గారికి ఎడ్యుకేషన్ దానికి సంబంధించి అట్లా మనిషి యొక్క విధానంలో మైండ్లో ఉండబడేటువంటి నిగూఢమైనటువంటి జ్ఞానానికి సంబంధించి ఒక విధానాన్ని దిశనిచ్చేటువంటి విధంగా ఈ పుస్తకాలు పనిచేస్తాయని నా యొక్క ఈ యొక్క పుస్తక ప్రదర్శనకు సంబంధించి 10 సంవత్సరాలుగా దీనికి రాజకీయానికి సంబంధం లేదు వాస్తవం. కానీ రోజు రోజు మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు పెరగాలి. నాకు తెలిసి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 27 సార్లు, ఇప్పుడు 9 సార్లు, మొత్తం 36 సార్ల ఈ పుస్తక ప్రదర్శన జరిగిన తర్వాత వచ్చేటువంటి పుస్తక ప్రేములకు సంబంధించినటువంటి సౌకర్యాలు మెరుగుపడాలి. తప్పకుండా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మేము తప్పకుండా అన్ని సౌకర్యాలు కలిగేస్తామనేటువంటి మాట మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వచ్చేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మనం 11 రోజుల చుట్టమే, దీని తర్వాత వేరే యజ్ఞాలైనా ఏమైనా వారం 10 రోజులు చుట్టాలి. దీనికి సంబంధించి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకుంటూ మళ్ళీ మెయింటైన్ చేయడానికి సంబంధించిన వ్యవస్థ మీద మనం ఆలోచన చేయాలి. అందుకే పాత వాళ్ళు చేయలేదు కావచ్చు, లేదా కొత్త వాళ్ళకి సంబంధించి ఇబ్బంది. ఇది వ్యవస్థ ఎవరి గురించో కాదు, ఇక్కడ ఉండబడేటువంటి ఒక గ్రౌండ్గా వాడుకుంటా ఉన్నాం దీన్ని. ఈ గ్రౌండ్లో ఉండబడేటువంటి ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు తాత్కాలికంగా టెంట్ వేసుకొని గుడారం వేసుకొని పక్కా కన్స్ట్రక్షన్ కాదు. ఈవెన్ అంత పెద్ద ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ప్రగతి మైదానంలో కూడా అక్కడక్కడ ఎక్కడో అది పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉండి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పుస్తకానికి సంబంధించి పరిమితం అయితే చదువు, పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానం మారుతున్న కాలంలో అమ్మాయిల రేపు ఊర్లలో పోతే ఎవరైనా పుస్తకం చదవండి చదివే పరిస్థితి లేరు. మీ కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. మీ కాలానికి మా కాలానికి మళ్ళీ ఇప్పుడు కింది కాలానికి ఇట్లా మొత్తం గ్రాఫ్ పడిపోతున్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒకటే మళ్ళీ ఈ పుస్తకం పఠనం అనేది బతకాలంటే తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలందరినీ విధిగా ఏ పుస్తకమైనా కాదు, అది సైన్స్ కావచ్చు, లేదా సోషల్ కావచ్చు, లేదా జానపదం కావచ్చు, లేకపోతే సామాజికమైనటువంటి కావచ్చు, లేకపోతే సాంస్కృతికపరమైన కావచ్చు, మొత్తానికి మాత్రం పుస్తక పఠనాన్ని అలవాటు చేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందనే మాట మనం చెప్తా ఉన్నాం. చదువుతున్నా ఏం చదువుతున్నది అనే కాడికి వచ్చే పరిస్థితి ఉంటే అనేక రకాలుగా ఇలా ఆకర్షితమైనటువంటి రంగురంగుల అడ్వర్టైజ్మెంట్లతో టీవీలు వస్తూ ఉంటుంటే, సెల్ ఫోన్లో యూట్యూబ్లలో అనేక మంది కథనాలుగా చెప్పేటువంటి వాళ్ళు వస్తూ ఉంటుంటే, వాయిస్ ఓవర్ అండ్ దాని తర్వాత వీడియో ఎదురుగా కనబడతా ఉంటుంటే
పుస్తకాన్ని చదవడం తక్కువైనప్పటికీ కూడా వేల మంది 400 బుక్ స్టాల్స్ లోపల వేల పుస్తకాలు పోతా ఉన్నాయంటే ఇది ఎప్పుడు నిరంతరంగా తరగని ఆస్తి. దీనికి సంబంధించి ఇంకా రాబోయే కాలంలో మరింతగా మెరుగుపడే విధంగా కార్యక్రమం జరగాలని సంబంధిత ఈ యొక్క ఒక బాధ్యుడిగా నేను కూడా ఈ సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. పుస్తకాలు అనేటువంటి రచనకు సంబంధించి కూడా మేధో సంపత్తిని పెంచడానికి, చరిత్రను తెలుసుకోవడానికి, భవిష్యత్తును దిక్సూచులు తెలుసుకోవడానికి ఉపయోగపడే విధంగా రావాల్సిన అవసరం కూడా ఉంది. ఒక చరిత్రకే పరిమితమై లేదా ఒక సమాజంలో ఉన్న పరిస్థితులను చెప్పడమే కాకుండా సమాజానికి మనం ఎటువంటి మార్గదర్శకత్వం ఇవ్వాలో కూడా రచయితలుగా తప్పకుండా ఈనాడు యువత చెడు అలవాట్ల వల్ల లేదా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలు కావచ్చు, అందరికీ తెలుసు. కానీ ప్లాస్టిక్ వాడకుండా ఉండలేము. అందరికీ తెలుసు మొక్కలు కొట్టద్దని, కానీ మనం మొక్కలు పెట్టలేము. అంటే మాటలకి నేతి బీరకాయల నెయ్యంతో అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం, కానీ అమలుకి వచ్చేటప్పటికి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ అది నువ్వు పుస్తకాల ద్వారా చదివిన 10 పేజీలైనా 20 పేజీలైనా మార్పు వచ్చే విధంగా ఉండాలనేటువంటి ఆకాంక్షల సందర్భంగా గౌరవ పెద్దల రచయితలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఎక్కువసేపు అందరినీ తక్కువ మాట్లాడమని నేను కూడా ఎక్కువసేపు మాట్లాడితే భావ్యం కాదు. తప్పకుండా ఈ యొక్క పుస్తక ప్రదర్శన భవిష్యత్తులో కూడా ఇంకా విజయవంతం కొనసాగాలి. మీరు చెప్పినటువంటి అంశాలు కావచ్చు, లేదా ఇతర పెద్దలందరూ సూచించిన అంశాలను భవిష్యత్తులో పరిగణలోకి తీసుకొని ఇంకా మెరుగైన విధంగా ఏ విధంగా చేయాలనో ఆలోచన చేస్తామని కోరుతూ మరొకసారి ఇటువంటి ప్రాంగణానికి అన్న కవి గద్దారన్న పేరు పెట్టుకోవడం పట్ల మరొకసారి, ఎందుకంటే మీరు గతంలో చెప్పినారు అనేక మంది మా జిల్లాకు సంబంధించిన విద్యారాణులు కానీ చూడితే అనేక మంది చారిత్రాత్మకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమందికి సమాజంలో పేర్లు తెలివాయి. గ్రామాల్లో ఇవాళ రేపు గ్రామాలంటే గ్రామాల్లో కాదు, పట్టణాల్లో చదువుకుంటున్న పిల్లలకు పల్లికాయ కాస్తే పల్లికాయ చెట్టు కాస్తూ పైన అనుకుంటే కింద కాదు. అంటే మామిడికాయలు జామకాయలు ఇట్లనే పైన కాస్తాయి కాబట్టి పల్లికాయ ఎడగాస్తా అంటే భూములు కాదు పైన కాస్తాయి అనుకునేటువంటి పరిస్థితి ఉన్నది అవగాహన. సో ఆ పరిస్థితి మారాలి, తెలవాలి. కాబట్టి ఆ సమాజంలో తెలవడానికి మనం రచయితలుగా సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి బాధ్యతలు, చదువుకున్న వాళ్ళు, వైస్ ఛాన్సలర్లు, లేదా ఇతరత్ర మేధావులు, హోదాలలో ఉన్నటువంటి అందరూ కూడా భవిష్యత్ సమాజానికి ఒక మంచి మార్గదర్శకత్వం ఇచ్చే విధంగా మన బాధ్యత నిర్వహించాలని ఆకాంక్షిస్తూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, పుస్తకం జీవించి ఉండాలి, పుస్తక పాఠకులు జీవించి ఉండాలి, అప్పుడే చరిత్ర భవిష్యత్తు సమతుల్యం అనేటువంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తూ అందరూ నమస్కారం చెప్తూ తెలియజేసుకుంటాం.